సో మనం చూసుకోవచ్చు ఇదే ఊటీ ట్రైన్ అంటారు. సో మనకి ఈ యొక్క ట్రైన్ లో జనరల్ కోచ్ కూడా ఉంది, DL1 అని చెప్పారు. మనకి ఇప్పుడు వచ్చి ఒక బర్ర అయితే అడ్డం వచ్చింది, అందుకే ట్రైన్ డ్రైవర్ వచ్చి స్లో చేసే ట్రైన్ ని. సో మీరు చూసుకోవచ్చు బర్ర అయితే అడ్డం వచ్చింది. ఇలాంటి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందరికి నమస్కారం, నా పేరు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఊటీలో ఉన్నాము. ఈ తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉంది ఈ యొక్క ఊటీ అనేది. సో ఈరోజు వచ్చేసి మనము ఈ ఉదగమండలం నుంచి కూనూరుకి ట్రైన్ జర్నీ చేస్తున్నాము. సో మనకి టికెట్స్ వచ్చేసి మనకి ఉదగమండలం నుంచి కూనూరుకి మాత్రమే దొరికాయి. ఈ ఉదగమండలానికి మరొక పేరే ఊటీ అంటారు. ఇది ఉదగమండలం అనేది ఓల్డ్ నేము. సో ఎవరికన్నా కన్ఫ్యూజ్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఊటీకి ఉదగమండలంకి తేడా వచ్చేసి సేమ్, ఓన్లీ రెండు ఒకే ప్లేస్ మాత్రమే. సో మనం వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే కొత్తగా రైల్వే స్టేషన్ వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనకి దీని పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ఇదంతా సిటీ సెంటర్. సో మనకి దగ్గరలోనే రేస్ కోర్స్ అవన్నీ ఉంటాయి. సో మనం వచ్చేసి ఈరోజు ఈ ఊటీ యొక్క ట్రైన్ డీటెయిల్స్, ఎందుకు ఈ ఊటీ ట్రైన్ అనేది చాలా స్పెషల్, వాటి యొక్క డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మీరు నా ఛానల్లో చూడవచ్చు. సో మనం వచ్చేసి ఇప్పుడు ఉదగమండలం అనే స్టేషన్లో ఉన్నాము. సో ఒక్కసారి ఈ స్టేషన్ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఇది మీటర్ గేజ్ ట్రాక్. మన భారతదేశంలో ఇలాంటి రైల్వే లైన్లు వచ్చేసి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒకటి మేటుపాలెం నుండి ఊటీ, ఇంకోటి వచ్చేసి మనకి డార్జిలింగ్ ట్రైన్ జర్నీ, ఒకటి సిలిగురి టు డార్జిలింగ్, ఇంకోటి వచ్చేసి మనకి సిమ్లా కాల్కా ట్రైన్ జర్నీ. ఈ యొక్క మూడు వచ్చేసి మనకి మౌంటైన్ రైల్వేస్ కిందికి వస్తాయి. సో మీరు చూసుకోవచ్చు మొత్తం స్టేషన్ వచ్చేసి రెనోవేట్ చేస్తున్నారు. మనకు వచ్చేసి ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ మరియు వాటి ప్రైజెస్ చెప్పారు. సో ఆ యొక్క ట్రైన్ టైమింగ్స్ కూడా మీకు చూసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి సేలం డివిజన్ కిందికి వస్తుంది, సదరన్ రైల్వే. సో మనం వచ్చేసి ఇప్పుడు 06140 ఉదగమండలం కూనూరు ప్యాసింజర్ సాయంత్రం 5 గంటలకు ఉంది ప్రతిరోజు. అది ట్రావెల్ చేస్తున్నాం మనం ఈరోజు. సో ఇక్కడే మీకు ప్రైజెస్ డీటెయిల్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు F1, D1, D2, F2 అని ఉంది. అంటే ఫస్ట్ క్లాసు, మిడిల్లో సెకండ్ క్లాస్ని అయితే పెట్టారు. సో ఇక ఈ స్టేషన్లో ఒక మౌంటైన్ రైల్వేని పెట్టడం జరిగింది, అంటే ఒక రిప్లికాని. సో మనం వెళ్ళి కూడా చూసుకోవచ్చు అక్కడికి. సో ఇక్కడ వచ్చేసి ఇదే లాస్ట్ స్టేషను. సో ఇక్కడితో ఎండ్ అయ్యిద్ది ఈ యొక్క రైల్వే స్టేషను. మీరు ఎవరన్నా ఈ రైల్వే లైన్ గురించి తెలుసుకోవాలంటే సోషల్ టెక్స్ట్ బుక్లో 6th క్లాసు మరి 7th క్లాసులో వారి యొక్క టెక్స్ట్ బుక్లో ఒక ఫోటో అయితే ఉంటుంది, మ్యాప్స్ అండ్ అవర్ ఎర్త్ చాప్టర్లో. సో మీరు ఆ ఫోటో తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికన్నా తెలిసింటే. సో నేను చదువుకున్నప్పుడు ఆ యొక్క ఫోటో వాటర్ అనేది ట్రైన్లో పడుతుంటాయి, స్టీమ్ ఇంజన్లో. సో అప్పటి నుంచి అనుకున్నాను నేను ఊటీకి ఎప్పుడు వస్తాను, ఊటీ ఎప్పుడు విజిట్ చేస్తానని. సో ఫైనల్గా ఈరోజు వచ్చి ఈ యొక్క ఊటీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు అప్పట్లో వాడిన ట్రైన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీన్ని వచ్చేసి మనకి అప్పట్లో DRM గారు ఓపెన్ చేశారు, సేలం డివిజన్ వాళ్ళు. సో ఇక్కడ ఈ యొక్క ట్రైన్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ట్రైన్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది, ఏ లోకో యూజ్ చేశారు, ఎప్పటి వరకు నడిచింది ఈ ట్రైన్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఐ లవ్ ఊటీ అనే సింబల్ కూడా ఉంది. సో ఎవరన్నా ఫోటో తీసుకుంటే తీసుకోవచ్చు. ఈ యొక్క స్టేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు రెనోవేషన్ అవుతుంది, చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం వచ్చేసి మనకి ఈ యొక్క స్టేషన్లో 3 ట్రాక్లు అయితే ఉన్నాయి. ఇంకా చెక్కతో యూజ్ చేస్తున్నారు ఈ యొక్క రైల్వే ట్రాక్ల కింద. సో ఆ కాలంలో వాడిన సిగ్నలింగ్ అవన్నీ చాలా ఓల్డ్గా ఉన్నాయి ఇవన్నీ. అప్పట్లో ఏంటంటే ఈ రైల్వే లైను మనకి
మేట్టుపాలెం నుండి ఊటీకి ఉండేది, మొత్తం స్టీమ్ ఇంజన్ నడిచేది. ఇంకా రాబోయే కాలంలో ఏం చేశారంటే సమ్ డీజిల్ ఇంజన్స్, తర్వాత స్టీమ్ ఇంజన్స్ పెట్టారు. వాటర్ కావాలంటే ఇక్కడ ఫిలప్ చేసుకుంటారు ట్రైన్ వచ్చేసి. సో మొత్తం వచ్చేసి ఈ యొక్క స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు, మంచిగా ఉంది ఈ యొక్క స్టేషన్ కూడా. సో ఇప్పుడైతే మన నీలగిరి ట్రైన్ వస్తుంది, టాయ్ ట్రైన్. సో ఇది వచ్చేసి మనకి కూనూరు నుంచి ఊటీకి వస్తుంది. సో మనం ఇదే ట్రైన్లో మళ్ళీ రిటర్న్ వెళ్తాము. సో చూసుకోవచ్చు, ఇది చాలా అద్భుతమైన ట్రైను. జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఈ ట్రైన్ జర్నీ. సో మనం చూసుకోవచ్చు, ఇదే ఊటీ టాయ్ ట్రైన్ అంటారు. సో మనం కొంచెం ముందుకెళ్ళి మన యొక్క సీట్లో కూర్చుందాం. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మేటుపాలెం కూనూరు ఉదగమండలం ట్రైన్ ఉంది. సో ఇందులో మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము. సో D2 అయితే చాలా బాగుంది. సో ఇదే టాయ్ ట్రైను. సో ఇక్కడ వచ్చేసి మనకి DL ట్రైన్ అయితే రన్ అవుతుంది ఈ యొక్క ట్రైను. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాసు. సో ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ కోచ్ కూడా ఉంది, DL1. సో మనకి ఈ యొక్క ట్రైన్లో జనరల్ కోచ్ కూడా ఉంది, DL1 అని చెప్పారు. సో మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలంటే అప్పుడప్పుడు ఇక్కడ టికెట్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. సో ఇలా ఉంది ఈ యొక్క టాయ్ ట్రైన్ అనేది. సో చూద్దాం, మనకి ఏదైనా సీట్లు ఖాళీ ఉంటే మనం టీసీని అడిగి వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ ఉంది, అంతే ఈ యొక్క టాయ్ ట్రైన్ అనేది. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి హారన్ వేశారు. బాయ్ బాయ్ ఊటీ, మళ్ళొద్దాం ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు. ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ సార్. సో మనం వచ్చేసి మీటర్ గేజ్లో ట్రావెల్ చేస్తున్నాము ఈ యొక్క నీలగిరి మౌంటైన్ రైల్వేలో. సో మీరు ఇలా వెళ్తే మీరు బోట్ హౌస్కి వెళ్ళొచ్చు. వావ్, వాట్ ఏ విజువల్స్. మీకు ఈ యొక్క రైల్వే స్టేషన్ పక్కనే థండర్ వరల్డ్ కూడా ఉండిద్ది, ఇక్కడే వ్యాక్స్ మ్యూజియం కూడా ఉండిద్ది. ఇది మన భారతదేశంలో మొదటిది అంటారు వాళ్ళైతే. ఇక్కడ కనబడుతుంది వచ్చేసి అదంతా యొక్క తాడు వచ్చేసి మనకి సిగ్నల్స్ని మూవ్ చేయనిక. చూసుకోవచ్చు, మీకు ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి వేగం పెంచుతున్నాడు. ఇదే మీకు నిన్న చూపించిన బోట్ హౌస్. సో మనకి ఇప్పుడు వచ్చి ఒక బర్ర అయితే అడ్డం వచ్చింది, అందుకే ట్రైన్ డ్రైవర్ వచ్చి స్లో చేసే ట్రైన్ని. సో మీరు చూసుకోవచ్చు, బర్ర అయితే అడ్డం వచ్చింది. అది వచ్చి అడవి బర్రె లాగా ఉంది అది. మీకు ఎక్కడ చూసినా ఫారెస్ట్ మాత్రమే కనబడుతుంది ఇక్కడ. ఓ ఇక్కడికి మనం ఒక టన్నెల్లోకి వెళ్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదో ఒక స్టేషన్కి అయితే వచ్చాము. ఏంటి అంత దగ్గరలో ఉన్నాయి స్టేషన్స్. ఈ మనం ట్రావెల్ చేసింది వచ్చి ఈరోజు ఊటీ నుండి కూనూరుకు. ఇది మొత్తం 1:35 నిమిషాలు ఉండుద్ది. 5:30 to 6:35, సారీ 1:15 నిమిషాలు ఉండుద్ది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్టేషన్ నేమ్ వచ్చేసి ఫెర్మినాలో ఏదో ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు అవతల ఉన్నట్టుంది.
సో మీకు ఎక్కడ చూసినా ఇక్కడ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు రైతులు వచ్చేసి. ఇక్కడ క్యారెట్, ఇంకొచ్చేసి మనకి క్యాబేజీ, సో వేర్ల జాతికి సంబంధించిన మొక్కలు అయితే పండిస్తారంటే ఇక్కడ రైతులు వచ్చేసి. సో ఊటీ క్యారెట్ అనేది చాలా ఫేమస్ మన ఇండియాలోనే. మొత్తం మనం వచ్చేసి ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నాము. ఈ యొక్క ట్రాక్ అనేది ఇంకా మనకి కొన్ని చోట్ల చెక్కతోనే ఉంది. సో రీసెంట్గా ఏం చేస్తున్నారంటే వాటిని సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ట్రైన్ ఆరన్ వేసాడు, ఇంకా స్పీడ్ వేగం పెంచుతున్నాడు. ఇది వచ్చేసి మనం ఈరోజు ట్రావెల్ చేసిన డీజిల్ ఇంజను. స్టీమ్ ఇంజన్ అయితే ఇప్పుడు రన్ చేయట్లేదు ఇక్కడ. సో మీరు ఎక్కడ చూసినా మొత్తం రైతుల యొక్క పొలాలు మాత్రమే కనపడుతున్నాయి ఈ యొక్క రైల్వే ట్రాక్ పక్కన. వావ్ వావ్, స్పీడ్ పెంచారు రా. ఈ యొక్క రైల్వే ట్రాక్ని కంప్లీట్ చేసింది వచ్చేసి 1908. అప్పట్లో ఇది బ్రిటిష్ వాళ్ళు మాత్రమే నిర్మించారు. అప్పట్లో మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా. సో ఆ సమయంలో వాళ్ళ కోసం ఈ యొక్క రైల్వే ట్రాక్ నిర్మించారు మేటుపాలెం నుంచి ఊటీకి. అది మొత్తం కంప్లీట్ చేయడానికే 1908 ఆ సమయం అయితే పట్టింది. చూడవచ్చు ఇక్కడ మొత్తం తేయాక టీ ప్లాంటేషన్ ఏముంది బాబా. మీరు చూడొచ్చు ఆ యొక్క విజువల్ మామూలుగా లేదు. మనకి ఎంత వీడియో కెమెరా తీసినా రియల్గా చూడడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో లోకల్స్ వచ్చేసి మనకి అలా నెత్తి మీద పొట్టయితే కట్టుకుంటారు, అయితే చలి కట్టుకోనికే. ఇక్కడ హార్టికల్చర్ అనేది కూడా చాలా ముఖ్యం ఈ యొక్క ఊటీ ఫార్మర్స్కి. ఇలాంటి మౌంటైన్ రైల్వేస్ చేయాలనుకుంటే మన ఇండియాలో మొత్తం వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి మేటుపాలెం నుంచి ఊటీకి, ఇంకోటి వచ్చేసి సిలిగురి నుంచి డార్జిలింగ్, ఇంకోటి వచ్చేసి కాల్కా సిమ్లా. ఇవన్నీ మౌంటైన్ రైల్వేస్. సో ఇవన్నీ మనకి వరల్డ్ హెరిటేజ్ దాంట్లో అయితే పేరు సంపాదించుకున్నాయి. ఇవన్నీ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా స్థానం సంపాదించుకున్నాయి ఈ యొక్క రైల్వేలన్నీ. సో మీరు ఇలాంటి ట్రైన్ జర్నీని మీరు శ్రీలంకలో కూడా ట్రై చేయొచ్చు. బాదుల్లా నుంచి క్యాండీ వరకు సేమ్ అక్కడ కూడా ఇలానే ట్రైన్ అయితే వెళ్తుంది. సో మీకు చూడొచ్చు ఎక్కడ చూసినా మనకి పైన్ ట్రీస్ అండ్ యూకలిప్టస్ ట్రీస్ మాత్రమే కనబడతాయి ఈ యొక్క ఊటీ ఏరియాలో. ఇంత పెద్ద నీలగిరి మౌంటైన్స్ ఏర్పడినాకే కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. వడ్లని ఈ యొక్క టన్నెల్ టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకి ఇప్పుడు వచ్చేసి 120-130 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 130 సంవత్సరాలు దాటింది కూడా. 1908 2025 అంటే 140 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంటుంది ఈ యొక్క రైల్వే లైను. ఇంకా మనం చూసుకోవచ్చు ఆ కాలంలో యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్, అవన్నీ ట్రాన్స్మిషన్ లైన్స్. మన ఆ కాలంలో ఇలాగ రాడ్లు అయితే కట్ చేసి ఈ యొక్క రైల్వే లైన్ నిర్మించారు. కింద వచ్చేసి మనకి మొత్తము ఫార్మింగ్ ల్యాండ్ ఉంది అండ్ టీ ప్లాంటేషన్ కూడా ఉంది ఈ యొక్క ఏరియాలో. ఎక్కడ చూసినా మీకు మొత్తము పీపుల్ అనేవారు చాలా డిఫరెంట్గా చూస్తుంటారు మన భారతదేశంలో. ఇప్పుడైతే స్ప్రింక్లర్ లాంచ్ చేశారు ఒక రైతు అయితే, అదిగోండి అక్కడ.
చూడనీకే నాకు చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క ప్లేస్ అనేది. మొత్తం ఫారెస్ట్ మీద ఎంతెంతలో ట్రావెల్ చేస్తున్నాం మనం. అమ్మ ఇందులో యాక్సిడెంట్ అయితే ఎలా అమ్మా, ఇంకా కింద పడిపోవడమే మనం అందరం. చూడండి చాలా అందంగా ఉంది ఈ యొక్క రైల్వే ట్రాక్ అనేది. ఇక్కడ చూడండి ఎంత పక్కన నుంచి వెళ్తున్నాం మనం ఈ యొక్క లోయకి. మొత్తం ట్రైన్ వచ్చేసి మనకి కొండ చివార్లో వెళ్తుంది. ఇక్కడైతే కొంచెం బిల్డింగ్లు అయితే పెద్ద కట్టించారు. మేబీ ఇది ఒక మంచి టూరిస్ట్ మంచి పట్టణం లాగా ఉంది, మంచి టౌన్ అనుకుంటా. అక్కడ ఆ ఏరియాలో చాలా ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఇండ్లు సముదాయం వచ్చి ఒక ఊరులాగా, మన దగ్గర ఊర్లు అంటారు కదా, ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విలేజెస్. In Western Ghats, the highest peak is Dodabetta Peak. So if you know, you might have studied in social institute. Please comment me. Woo! Woo! సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక టన్నెల్లోకి వెళ్తున్నాము. ఈ రాక్ వచ్చేసి మొత్తం మన గ్రానైట్ రాక్ ఇదంతా. సో ఇక్కడ వచ్చేసి పీపుల్ అనేవారు చిన్న కొట్టాలు వేసుకుంటున్నారు. ట్రైన్ అయితే బాగా షేక్ అవుతుంది. ట్రైన్ ఇప్పుడే మనకి బర్రెలో ఆవులో, మరి ఇక్కడ బర్రెలు అనుకుంటా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, గడ్డి మెత్తనాయి ఇక్కడ. బర్రే బాయ్ బర్రే, హాయ్ హాయ్ హాయ్. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క చెట్ల మధ్యన ట్రావెల్ చేస్తుంది. మొత్తం ఇదంతా ఫారెస్ట్, ఇవన్నీ యూకలిప్టస్ ట్రీస్. సో వీటితో మనము తైలము, ఇంకా మోకాళ్ళ నొప్పులకి కొన్ని మెడిసిన్లు యూజ్ చేస్తారు. కానీ వీటిని కొందరు అయితే నరికేస్తారు. చాలా బాధాకరం విషయం మనకి. నేను ఫుల్ వచ్చేసి నేచర్ లవర్ని. సో నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. నేచర్ అన్నా, రివర్స్ అన్నా, ఇంకా బార్డర్స్ అన్నా, ఇంకా ఫారిన్ కంట్రీస్ అన్నా చాలా ఇష్టం నాకైతే. సో అక్కడైతే ఒక ఫ్యామిలీలో ఫైర్ అయినట్టుంది, లేకపోతే ఫుడ్ చేసుకొని ఉంటారు. మనం మేబీ హౌసెసా లేకపోతే టూరిస్ట్ ప్లేసా అవన్నీ మనకు తెలియదు, ఏమైనా కాలేజ్ అని. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఇల్లు వచ్చేసి మనకి అందరూ పక్క ఇల్లు అయితే నిర్మించుకున్నారు. సో మనం వచ్చేసి కెట్టి అనే రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇది ఊటీ నుంచి 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది. సో స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. సో ఇక కెట్టి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 o'clock అయింది. కానీ ఇంకా సూర్యుడు అయితే అస్తమించలేదు ఈ యొక్క ప్రాంతంలో. వితిన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా చీకటి అయిపోద్ది. బాయ్ బాయ్ కెట్టి. సో ఇలా ఉంటాయి ఈ యొక్క గేట్లు కూడా. బాయ్ బాయ్. ఒకప్పుడు ఇదంతా పైన్ ట్రీస్ దీంతో నిండిపోయిండాయి. ఇంకా రైతులు అనేవారికి ఏం చేస్తారు, వ్యవసాయం చేయాలి కదా. సో అడవులు నరికి వేయక తప్పదు.
యూకాలిప్టస్ ట్రీస్ మధ్యలో మన రైలు ప్రయాణం. ఇప్పుడైతే మనం కొండెక్కుతున్నాం, చూడొచ్చు మీరు. వావ్, ఫస్ట్ టైం నేను ఇలా గ్రేడియంట్ ఇంత ఉండడం చూడడం. సో మనకి ఈ యొక్క ఫారెస్ట్లో మనకి ఏనుగులు కూడా ట్రావెల్ చేస్తుంటాయి ట్రాక్కు అటు పక్కన ఇటు పక్కన. సో ఇలాంటి ఫారెస్ట్లో ఒక్కోసారి ఏంటంటే ఫారెస్ట్ ఫైర్ కూడా అయింది. ఎందుకంటే ఈ యొక్క ట్రీస్ అనేటివి వాటి ఆకులు రాల్చుతాయి కదా. సో ఎవరన్నా కొంచెం నిప్పురవ అంటించినా అది మొత్తం ఫారెస్ట్ అంతా తగలబడిపోద్ది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఒక అప్పట్లో ఫారెస్ట్ తగలబడిపోవడము, కొన్ని ట్రీస్ అయితే కాలిపోయినాయి కూడా. రీసెంట్గా మనకి అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో ఫారెస్ట్ ఫైర్ అయ్యింది కదా, అదైతే చాలా భయంకరమైన ఫారెస్ట్ ఫైర్. దానివల్ల మనుషులు మాత్రమే కాకుండా జంతువులు పక్షులు కూడా చనిపోతాయి. చూసుకోవచ్చు, మనం అయితే ఈ యొక్క ఊరికి వచ్చాము. ఇప్పుడు చాలా కోల్డ్ వచ్చేసింది అందులోకి ఈ యొక్క ట్రైన్ జర్నీలో. సూర్యుడు అస్తమించాడో లేదో, చాలా కోల్డ్ ఉంది. మొత్తం టీ ప్లాంటేషన్ ఈ యొక్క హిల్స్ మీద తయారు చేస్తున్నారు, పండిస్తున్నారు. సో మన ట్రైన్ వచ్చేసి బ్రేక్స్ అయితే బాగా అప్లై చేస్తున్నాడు. ఎందుకు అంటే కొన్ని దిగుతున్నాం కదా ఇప్పుడు. ఈ ట్రైన్కి అయితే డీజిల్ అయిపోయినట్టుంది కాబట్టి స్లోకి వెళ్తుంది. జస్ట్ ఫర్ జోక్. సో మీరు ఎక్కడ చూసినా అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి. సో బాయ్ చెప్పరా పిల్లోడా. సో ఇలా వెళ్తే మనం కూనూరుకి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఎంత పెద్ద బ్రిడ్జి వస్తున్నామో చూడండి. వావ్ వావ్, ఇలాంటి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వానకాలం వస్తే ఈ బ్రిడ్జి నుండి నీళ్ళు వస్తాయేమో. ఆ కాలంలో ఇంత పెద్ద బ్రిడ్జిని ఎలా నిర్మించారు మన బ్రిటిష్ వాళ్ళు. ఎంతైనా మన బ్రిటిష్ వాళ్ళకైతే సలాం చేయాలి ఒక విషయంలో. వాళ్ళు మన భారతదేశానికి రైల్వేలు తీసుకొచ్చినారు. అవి ఇప్పుడు కొన్ని వేల కోట్ల జాబ్స్ని అయితే క్రియేట్ చేశాయి. సో నేను ఎప్పుడైనా మనం బ్రిటిష్ నుంచి మంచి పొందినామంటే విషయంలో అయితే మనము చాలా పుణ్యం చేసుకున్నాం అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్టేషన్కి వచ్చాము. ఈ స్టేషన్ పేరు వచ్చి వెల్లింగ్టన్. దీనికి 1 కిలోమీటర్ దాటిన తర్వాతనే మనకి కూనూరు అనే రైల్వే స్టేషన్ వస్తుంది. సో ఇంకా చూసుకోవచ్చు ఆ యొక్క మీటర్ గేజ్ అనేది. మొత్తం యూకలిప్టస్ ట్రీస్ ఇక్కడ. మొత్తం రోడ్ని అయితే క్లోజ్ చేశారు. అప్పట్లో వాడిన ఎక్విప్మెంట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. కూనూరు అని రైల్వే స్టేషన్ కనబడుద్ది. వావ్ వావ్, ఎంత బాగుంది. పిల్లలందరూ నడుస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ యొక్క జర్నీ అనేది. ఇప్పట్లో కూడా మనం చూసుకోవచ్చు ఆ యొక్క బ్రిడ్జ్ మీద మన ట్రైన్ అయితే ప్రయాణిస్తుంది. సిగ్నలింగ్ సిస్టమ్. సో మన ట్రైన్ అయితే డీజిల్ ఇంజిన్తో నడుస్తుంది కాబట్టి పొగనైతే విడుదల చేస్తుంది. వచ్చేసాం మనం కూనూరు రైల్వే స్టేషన్కి. ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ట్రైన్స్ అయితే స్టాప్ చేశారు ఈ యొక్క కూనూరు రైల్వే స్టేషన్లో. ఇక్కడ కూనూరు స్టేషన్ అనేది ఇంటర్మీడియట్ స్టేషన్. ఇక్కడ నుంచే మనకి స్టీమ్ ఇంజిన్స్ ఉంటాయి. వచ్చేసాం. సో అక్కడ వచ్చేసి మనకి విస్టాడమ్ కోచ్ కూడా ఉంది, కొత్తగా తయారు చేశారు మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు.
ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ఎందుకంటే మనకి ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళాలి కదా. ఇక్కడనే ఈ యొక్క ట్రాక్ సంబంధించిన కోచింగ్ డిపో కూడా ఉంది. రైలు ప్రయాణం అయితే ముగించబోతున్నాము ఇంకొంత సమయంలో. వచ్చేసాం మనం కూనూరు రైల్వే స్టేషన్కి. సో మీరు చూస్తున్నారు ఇది కూనూరు రైల్వే స్టేషన్. సో మనం వెళ్ళి ఆ యొక్క లాస్ట్ చివరికి వెళ్ళి ట్రైన్ ఇంజన్ చూపిస్తాను. తర్వాత ఇంకా మనము మెట్టుపాలెంకి ట్రావెల్ చేయాలి. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.